హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు వెంకీ విలేజ్ బాయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను దేవరా గ్లిమ్స్ రివ్యూ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను. ఎందుకంటే ఆల్రెడీ అందరు చెప్పేసి ఉంటారు, ఎందుకంటే అది నిన్న రిలీజ్ అయింది కాబట్టి. కానీ నేను కొద్దిగా లేట్ అయినా డీటెయిల్గా చెప్దామని. దేవరా గ్లిమ్స్ అయితే నేను ఇప్పటివరకు కనీసం 100 సార్లు అయితే చూశాను. ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాయి విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ. అసలు మెయిన్గా చూసుకుంటే ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. నేను మామూలుగా ఈ మధ్య ఎయిర్పోర్ట్లలో అట్లా వీడియోలు వస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ అన్నవి చూస్తే బాగా నార్మల్గా, ఏంది నార్మల్గా ఉన్నాడు, లుక్ ఏం లేదు అనుకునేవాడిని. కానీ ఈరోజు మూవీలో లుక్ చూశాక మైండ్ పోయింది అసలు నాకైతే. ఆ రేంజ్లో ఉంది ఆ పంచి కట్ కానీ, ఆ ఫిట్నెస్ కానీ. ఇంకోటి ఫైట్ సీక్వెన్స్ అయితే కొరటాల శివకి దండం పెట్టాలి. అసలు ఏ రేంజ్లో ఉన్నాయి అసలు అర్థం చూస్తుంటేనే. ముఖ్యంగా ఒక షాట్ ఉంటుంది, ఆ చంద్రుడిని కవర్ చేసే షాట్ బ్లడ్తో. ఇప్పటి వరకు ఎవ్వరు తీయలేదు ఫ్రెండ్స్. ఆ షాట్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ డైరెక్టర్ కొరటాల శివ తీశాడు ఆ షాట్ మాత్రం. అలాగే మన గ్లిమ్స్ స్టార్ట్ అయిన నుంచి మెయిన్ థింగ్ ఏంటంటే లిరిక్స్ వస్తూ ఉంటాయి ఇంగ్లీష్లో. అది ఇంగ్లీష్లో ఎందుకు పెట్టారంటే, ఓన్లీ సినిమా మొత్తం పాన్ ఇండియా కాబట్టి తెలుగులో ఒక లిరిక్స్, మలయాళంలో ఒక లిరిక్స్, కన్నడలో ఒక లిరిక్స్, హిందీలో అలా కాకుండా ఇంగ్లీష్లో అయితే అందరికి అర్థం అవుద్ది. ఇంగ్లీష్లో అయితే పాన్ ఇండియా కాబట్టి మొత్తానికి అర్థం అవుద్ది. అందుకని ఇంగ్లీష్లో లిరిక్స్ పెట్టారు దాంట్లో. దాని అర్థం ఏంటంటే, నువ్వెప్పుడు సముద్రాన్ని తాకలేదు, నువ్వెప్పుడు నాతో ఆడలేదు, నేను ఎప్పటికీ నిన్ను క్షమించను, నీ రక్తం సముద్రంలో ఏరులై పారిస్తాను అనే మాస్ లిరిక్స్ అయితే, వాటికి మీనింగ్ అయితే మాస్, పక్కా మాస్ ఉంటుంది. అలాగే సముద్రం అంతా చివరిలో డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ అన్న డైలాగు, ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసున్నది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఒక సముద్రాన్నే తనలో ఉండే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ మనం ఊహించుకోవచ్చు. సముద్రాన్ని ఎరుపెక్కించి దాని పేరే ఎర్ర సముద్రం అని పెట్టారంటే దాంట్లో ఉన్న ఊర మాస్ స్టోరీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ బద్దలైపోద్ది ఈసారి అయితే దేవరా మూవీతో. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్లో అన్నీ ట్రాష్. ఈ సినిమాతో దేవరాతో అన్నీ బద్దలైపోతాయి. వరల్డ్ రికార్డ్, పాన్ ఇండియా రికార్డ్ బద్దలైపోద్ది. మామూలుగా ఉండదు, బేభత్సమైన మాస్ ఎంటర్టైన్మెంట్. అలాగే దీంట్లో కొంచెం ఎమోషనల్ స్టోరీ కూడా యాడ్ అవుద్ది. థియేటర్లో ఎమోషనలైజ్ చేయడానికి కూడా స్కోప్ ఉంది ఈ స్టోరీలో. అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు దేవరా కొరటాల శివ. ఆచార్య అది వేరే స్టోరీ. అది అందులో కొరటాల శివ తప్ప 100% అయితే లేదు. ఆ కసితోనే దేవరా ఈ రేంజ్లో తీస్తున్నాడు. కళ్యాణ్ రామన్న చెప్పినట్టు ఈ మధ్య ఇంటర్వ్యూలలో చెప్పాడు, డెవిల్ ఇంటర్వ్యూలలో, మీరు విజువల్ ఎఫెక్ట్స్ చూడండి అసలు మీకు మైండ్ పోద్ది అని అన్న. ఏ విధంగా అయితే చెప్పాడో ఆ రేంజ్లోనే గ్లిమ్స్ చూపించారు. దానికి ఏమాత్రం తీసుకోలేదు. నేను అనుకున్నా ఏంది ఇంత హై రేంజ్లో చెప్తున్నాడు అనుకున్నా, కానీ సేమ్ అంతకు మించింది తప్ప తగ్గలేదు. ఇంకోటి గ్లిమ్స్లో వచ్చే కత్తులతో పొడిచే సీను కళ్యాణ్ అన్న చెప్పాడు. 30 feet లోపలికి వెళ్ళాం, తవ్వి కింద తీసాం. నాకు తెలిసి ఆ సీను ఆ 30 feet లోపలికి వెళ్ళి తీసిన సీన్ అనుకుంటున్నాను. ఆ కత్తితో పొడిచి మూన్ని కవర్ చేసే షాటు అది అక్కడే అనుకుంటున్నాను. ఇంతవరకు దేవరా విజువల్ ఎఫెక్ట్స్ ఇంతవరకు ఏ మూవీలో చూడరు అనేది మాత్రం పక్కా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంకీ విలేజ్ బాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.